icon on the YouTube app and never miss another update. నమస్తే. ఈరోజు యోగా టీవీకి స్వాగతం. ఈరోజు అంశం ఏంటంటే, కొత్తగా యోగా చేయాలని అభిలాష కలిగినటువంటి వాళ్ళకి ఈరోజు ఆసనాలు కొన్ని సులభమైనటువంటి ఆసనాలు చెప్పుకుందాం. సులభమైనటువంటి ఆసనాలు అయినప్పటికీ వీటి వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. అంటే ఈజీ ఆసనాస్ మోర్ ప్రాఫిట్స్ అన్నమాట. కాబట్టి బాగా ప్రయోజనాలు కలిగినటువంటి ఈజీ ఆసనాలు ప్రతిరోజు ప్రాక్టీస్ చేసినట్లయితే వాళ్ళకి మంచి శరీరం దృఢంగా తయారై మనస్సు కూడా ప్రశాంతంగా తయారవుతుంది. కాబట్టి ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. కాబట్టి ఈరోజు యోగా ఫర్ బిగినర్స్. ఓకే, ఆ ఆసనాలకు వెళ్దాం. రెడీ. యోగా ఫర్ బిగినర్స్. నమస్కారం. కొత్తగా చేసే వాళ్ళకి కొన్ని ఆసనాలు చెప్పుకుందాం. ఇప్పుడు 2 కాళ్ళను 1 మీటర్ వెడల్పు తీసుకురండి. త్రికోణాసన్ వేస్తున్నాము. 2 చేతుల్ని భుజాల వరకు హాయిగా చాపండి. మీ కుడి చేతిని మోకాలికి కిందికి జారవిడుస్తూ ఎడమ చేతి నుండి ఆకాశాన్ని చూడండి. అలాగే ఉండండి. బ్రీతింగ్ అబ్జర్వ్ చేయండి. నార్మల్ బ్రీతింగ్. ఈ ఆసనం వేయడం వల్ల తొడకండరాలు దృఢంగా తయారై ఫ్లెక్సిబుల్గా మారుతాయి. నడుము ఫ్లెక్సిబుల్గా మారుతుంది. భుజాలు బలిష్టంగా తయారవుతాయి. మెడకండరాలు సాగి మెదడుకు రక్త ప్రసరణ సాఫీగా సాగుతుంది. నెమ్మదిగా ఒక 20 సెకండ్ల నుంచి 30 సెకండ్లు ఉన్న తర్వాత నెమ్మదిగా లేచి భుజాలను స్ట్రైట్గా సాపండి. ఇప్పుడు ఆపోజిట్ సైడ్ మీ ఎడమ చేతిని ఎడమ మోకాలికి కిందికి జారవిడుస్తూ కుడి చేతి నుండి పైకి చూపిస్తున్నారు. ఈ ఆసనం వేయడం వల్ల నడుము ఫ్లెక్సిబుల్గా తయారవుతుంది. స్పైనల్ కూడా చాలా బలిష్టంగా తయారవుతుంది. ఓకే, నెమ్మదిగా ఒక 20 సెకండ్ల నుంచి 30 సెకండ్లు ఉన్న తర్వాత నెమ్మదిగా మళ్ళీ నిలబడండి. ఇప్పుడు ఇంకొక వేరియేషన్ కూడా చేయొచ్చు. ఈ ఆసనం వేయరాని వాళ్ళు ఇలా కూడా చేయొచ్చు. మీ కుడి చేతిని మీ ఎడం చేతిని కిందికి మోకాల దాకా చూసించి మరొక చేయి నుండి పైకి చూస్తున్నారు. అలాగే ఉండండి. మీ సైడ్ ఆఫ్ ద బాడీ అబ్జర్వ్ చేయండి. మళ్ళీ ఇప్పుడు ఆపోజిట్ సైడ్ నెమ్మదిగా స్థిరంగా ఉండేసి మళ్ళీ ఆపోజిట్ సైడ్ పైకి లేపండి. చేతిని నెమ్మదిగా బ్రెత్ అబ్జర్వ్ చేయండి. మీ ఆ సైడ్ను అబ్జర్వ్ చేయండి. ఒక సైడ్ స్ట్రెస్ అయింది, ఇంకొక సైడ్ మసాజ్ అవుతుంది. నెమ్మదిగా గమనించండి. ఇప్పుడు నెమ్మదిగా కాళ్ళు కలపండి. జస్ట్ రిలాక్స్. ఇప్పుడు వృక్షాసనం వేద్దాం. 2 కాళ్ళు కలపండి. మీ కుడి కాలును ఎడమ తొడ కానించండి. మీ 2 చేతుల్ని నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ పైకి లేపండి. లేదా మీరు నమస్కార ముద్రలో కూడా ఉండవచ్చు. నమస్కార ముద్రలో ఉండండి. ఇక స్థిరంగా అలాగే ఉండండి. ఈ ఆసనం వేయడం వల్ల కాళ్ళు బాగా బలిష్టంగా తయారవుతాయి. శరీరము సమతుల్య స్థితిలో ఉంటుంది. నెమ్మదిగా ఒక 20 సెకండ్లు ఇలాగే బ్రెత్ని అబ్జర్వ్ చేసిన తర్వాత చేతులు రిలీజ్ చేయండి. కాళ్ళు కూడా నెమ్మదిగా రిలీజ్ చేయండి. జస్ట్ రిలాక్స్. ఇప్పుడు ఆపోజిట్ సైడ్ మీ ఎడమ కాలుని కుడి తొడకి ఆనించండి. నెమ్మదిగా మీ 2 చేతుల్ని శ్వాస తీసుకుంటూ పైకి లేపండి. లేదా నమస్కార స్థితిలో కూడా ఉండవచ్చు. ఇంకా బ్రెత్ అబ్జర్వ్ చేయండి. ఈ ఆసనం వేయడం వల్ల స్పైనల్ ఫ్లెక్సిబుల్గా తయారవుతుంది. కాళ్ళు బలిష్టంగా తయారవుతాయి. కాళ్ళకి రక్త ప్రసరణ జరుగుతుంది. ఓకే, నెమ్మదిగా 20 సెకండ్లు ఉన్న తర్వాత నెమ్మదిగా చేతులు రిలీజ్ చేయండి. ఆ తర్వాత కాళ్ళు రిలీజ్ చేయండి. జస్ట్ రిలాక్స్. ఇప్పుడు హస్తపాదాసన్. 2 కాళ్ళు కలపండి. 2 చేతులు సైడ్ ఆఫ్ ద బాడీ. 2 చేతుల్ని పైకి లేపండి. శ్వాస తీసుకుంటూ శ్వాస వదులుతూ నెమ్మదిగా కిందికి వంగండి. మీ 2 చేతుల్ని 2 కాళ్ళకి అవతలి వైపు ఉంచండి. ఇక అలాగే ఉండండి. బాగా నడుము నొప్పి ఉన్నవాళ్ళు
ఎక్కువగా వంగకూడదు. ఈ ఆసనం వేయడం వల్ల కాళ్ళకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది, స్పైనల్ ఫ్లెక్సిబుల్గా మారుతుంది, తలకు బాగా రక్త ప్రసరణ జరిగి మెదడు చురుకుగా తయారవుతుంది. ఇలాగే 20 సెకండ్స్ నుంచి 30 సెకండ్స్ ఉన్న తర్వాత నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ పైకి లేపండి చేతుల్ని. ఇప్పుడు చేతుల్ని మెల్లగా భుజాల వరకు చాపండి, రిలీజ్ చేయండి. ఆ తర్వాత నెమ్మదిగా హ్యాండ్స్ డౌన్, నెమ్మదిగా సెంటీమీటర్ బై సెంటీమీటర్ శ్వాస వదులుకోండి. నెమ్మదిగా జస్ట్ రిలాక్స్. ఇప్పుడు కూర్చొని చేసే ఆసనాల్లో, సిట్టింగ్ ఆసనాస్లో శశాంకాసన్. హాయిగా వజ్రాసనంలో కూర్చోండి. సిట్ కంఫర్టబుల్లీ. మీ 2 చేతుల్ని ముందుకు చాపండి. ముందుకు చాపేసి మీ ఫోర్ హెడ్, మీ నుదుటిని నేల కాలించండి. మీ 2 చేతులు హాయిగా రిలాక్స్గా ఉండాలి. ఇక బ్రెత్ గమనించండి. శశాంకాసనం. ఈ ఆసనం వేయడం వల్ల మీకు కాళ్ళకి రక్త ప్రసరణ బాగా జరిగి స్పైనల్ ఫ్లెక్సిబుల్గా మారుతుంది, మెదడుకు ప్రాణశక్తి అందుతుంది, భుజాలు సాగి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది, దృఢంగా మారుతాయి. ఇలా బ్రెత్ గమనించండి. మీ శ్వాసను గమనిస్తూ చేయాలి. ఇది ప్రతి ఆసనం కూడా గమనిస్తూ చేయాలి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ పైకి లేవండి. నెమ్మదిగా వజ్రాసనంలో కూర్చోండి. ఇప్పుడు వజ్రాసనం. ఈ వజ్రాసనము మీ 2 కాళ్ళు ఫోల్డ్ చేసి ఉన్నాయి. 2 చేతులు, ఒక చేతిలో ఒక చేయి ఆనించున్నది, స్పైనల్ స్ట్రైట్గా ఉంది. ఈ వజ్రాసనం వేయడం వల్ల మెడకండరాలు మసాజ్ జరిగి ఫ్లెక్సిబుల్గా మారుతాయి, భుజాలు, ఛాతీ బాగా ప్రాణశక్తి అందుతుంది, బలిష్టంగా తయారవుతాయి, స్పైనల్ ట్విస్ట్ చేయబడుతుంది. ఈ ఆసనం వల్ల జీర్ణశక్తి అభివృద్ధి పడుతుంది. ప్రస్తుతం ఇప్పుడు వక్రాసనం. ఎడమకాలు ఫోల్డ్ చేయండి. ఎడమ చేతిని వెనక్కి తీసుకొని కుడి చేతిని శ్వాస తీసుకుంటూ ముందుకి ఆ యాంకిల్ దగ్గర పట్టుకొని ఎడమ చేతి నుండి, ఎడమ భుజం నుండి వెనక్కి చూస్తున్నారు. మీ బాడీ అంతా ట్విస్ట్ చేయబడింది. వక్రాసనం. దీనివల్ల మెడకండరాలు మసాజ్ చేయబడతాయి, భుజాలు, ఛాతీకి ప్రాణశక్తి అందుతుంది, బలిష్టంగా తయారవుతాయి, స్పైనల్ ట్విస్ట్ అవుతుంది. దీనివల్ల స్పైనల్ బాగా బలిష్టంగా తయారై లోయర్ బ్యాక్ పెయిన్ కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఇది షుగర్ వ్యాధికి కూడా మంచి ఆసనము. జస్ట్ రిలాక్స్. శిథిల దండాసనంలో రిలాక్స్ అవుతున్నారు. ఇప్పుడు ఆపోజిట్ డైరెక్షన్. మీ కుడి కాలును మోకాల దగ్గర మలవండి. మీ కుడి చేతిని వెనక్కి తీసుకోండి, ఎడమ చేతిని శ్వాస తీసుకుంటూ పైకి లేపండి. నెమ్మదిగా శ్వాస వదులుతూ మీ కుడి కాలికి అవతల నుంచి తీసుకొని మీ కుడి భుజం నుండి వెనక్కి చూస్తున్నారు. స్పైనల్ బాగా, వెన్నుపూస బాగా వడిపెట్టబడింది. ఇది షుగర్ వ్యాధిగ్రస్తులకు చాలా ట్యాబ్లెట్ లాగా పనిచేస్తుంది. నెమ్మదిగా ముందుకు చూడండి. శ్వాస తీసుకుంటూ చేతిని పైకి లేపండి. జస్ట్ రిలాక్స్ యువర్ లెగ్స్ అండ్ హ్యాండ్స్. రిలాక్స్. తర్వాత సుపైనాసనాస్, పడుకొని చేసే ఆసనాలు. ఇందులో బద్ధకోనాసన్. మీ 2 కాళ్ళను, అరికాళ్ళను కలిపేసి మీ మోకాళ్ళను అటు ఇటు వదిలేయండి. మీ నడుంపై ఆనించేసి మీ వీపు భాగాన్ని పైకి లేపండి. మీ వీపును, నడుము భాగము ప్లస్ వీపు భాగము మాత్రమే ఉండాలి. మధ్య వీపు భాగము పైకి లేచి ఉండాలి. బ్రెత్ని గమనించండి. ఇది స్త్రీల సమస్యలకు మంచి ఆసనం.
స్త్రీల సమస్యలు రెగ్యులేట్ చేయబడతాయి. జస్ట్ రిలాక్స్. మీకు 2 కాళ్ళు వదిలేసి శవాసనంలో రిలాక్స్ అవ్వండి. శ్వాసను గమనించండి. 2 కాళ్ళు కలపండి. 2 చేతులు సైడ్ ఆఫ్ ద బాడీ. మీ 2 కాళ్ళు మోకాళ్ళ వరకు ఫోల్డ్ చేయండి. మీ నడుమును పైకి లేపండి. పైకి లేపేసి మీ చేతుల్ని పైకి తీసుకోవచ్చు, లేదా మీ చేతుల్ని 2 చేతుల్ని ఇంటర్లాక్ చేసేసి మీ నడుము కింద ఉంచండి. ఇక నడుమును పైకి లేపండి. ఈ ఆసనము సేతుబంధాసనం అంటారు. దీనివల్ల తలనొప్పి బాధ తగ్గే అవకాశం ఉంది. ఆ తర్వాత నీ జాయింట్స్ ఫ్లెక్సిబుల్గా మారతాయి. హిప్ జాయింట్ బాగా రక్త ప్రసరణ జరుగుతుంది. పొట్టలో కొవ్వు కరగడానికి మంచి ఆసనం. మెడ నరాలు బాగా సాగి ఫ్లెక్సిబుల్గా మారుతాయి. మెడకు రక్త ప్రసరణ బాగా జరిగి మెదడుకు చురుకవుతుంది. ఇక ఇలాగే 20 నిమిషాల నుంచి 20 సెకండ్ల నుంచి 30 సెకండ్లు ఇలాగే ఉండండి. ఉన్న తర్వాత నెమ్మదిగా నడుమును కిందికి దించండి. జస్ట్ రిలాక్స్ ఇన్ శవాసనం. 2 కాళ్ళ మధ్య 1/2 మీటర్ దూరం ఉంచేసి 2 చేతుల్ని ఓపెన్ చేసేసి హాయిగా రిలాక్స్ అవ్వండి. ఆ తర్వాత ఇప్పుడు శవాసనం, కార్ప్స్ పోజ్ అంటాము. శవాసనంలో అలాగే ఉండి 2 కాళ్ళు వెడల్పుగా ఉంచేసి 2 చేతుల్ని హ్యాపీగా వదిలేసేసి ఓపెన్ చేసేసి కొలాప్స్ యువర్ బాడీ. మీ బ్రెత్ గమనించండి. శ్వాసను గమనిస్తూ ఉండాలి. రిలాక్స్గా విశ్రాంతిగా ఫీల్ అవ్వండి. అలా అయిన తర్వాత ఇప్పుడు 2 కాళ్ళు కలపండి. కుడివైపుకు తిరగండి. మీ 2 చేతుల సపోర్ట్తోని లేచి కూర్చోండి. ఇప్పుడు బోర్లా పడుకునే ఆసనాల్లో నంబర్ 1 చతురంగ దండాసన్. చతురంగ దండాసన్ ఫ్లాంక్ పోజ్ అంటాం దీన్ని. మీ 2 చేతులపై బ్యాలెన్స్ చేస్తూ 2 కాళ్ళను వెనక్కి చాపి 45 డిగ్రీస్ అలా ఉంచండి. దీనివల్ల చేతులకు బాగా రక్త ప్రసరణ జరిగి చేతులు దృఢంగా మారి దీనివల్ల పొట్టకి వైబ్రేషన్స్ రావడం వల్ల పొట్టలో కొవ్వు కరగడానికి అవకాశం ఉంటుంది. బ్రెత్ గమనించండి. పొట్ట సాగదీయడాన్ని గమనించండి. పొట్ట దగ్గర వైబ్రేషన్స్ గమనించండి. ఇలా ఒక 30 సెకండ్స్ ఉన్న తర్వాత నెమ్మదిగా మోకాళ్ళపై కూర్చోండి. ఇది శశాంకాసనం అంటారు. శశాంకాసనంలో మీరు రిలాక్స్ అవ్వచ్చు. హాయిగా రిలాక్స్ అవ్వండి. ఇలా 20 సెకండ్స్ ఉన్న తర్వాత నెమ్మదిగా అధోముఖ స్వనాసన అంటారు దీన్ని, లేదా పర్వతాసనం లేదా అధోముఖ స్వనాసనం అంటారు. ఇలా మీ వి షేప్, అపోజిట్ వి షేప్లో కాళ్ళను చేతుల్ని ఉంచేసి చేయాలి. ఇది అధోముఖ స్వనాసనం. దీనివల్ల చేతులు బాగా దృఢంగా తయారవుతాయి. పొట్ట కండరాలు స్ట్రెస్ అవ్వడం వల్ల మీకు ఫ్యాట్ తగ్గుతుంది. యాంకిల్ జాయింట్స్, థైస్ మరియు థైస్కు బాగా బ్లడ్ సాఫీగా జరిగి ఫ్లెక్సిబుల్గా తయారవుతుంది. ఇలా ఒక 20 నుంచి 30 సెకండ్లు ఇలాగే ఉన్న తర్వాత బ్రెత్ని గమనిస్తూ ఉండాలి. స్థిరంగా ఉండాలి. ఇప్పుడు నెమ్మదిగా మోకాలు ఆనించండి. హాయిగా కూర్చోండి, లేదా పోర్లా పడుకుందాం. ఇప్పుడు భుజంగాసనం. మీ 2 చేతులు ఛాతీకి ఇరువైపులా చేతులను ఆనించేసి నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ పైకి చూడండి. మీ నాభి వరకు తలను పైకి లేపండి. నాభి వరకు లేపి ఉంచండి. 2 మడమలు వెనక కలిసి ఉండాలి. ఇప్పుడు శ్వాసను అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఇది భుజంగాసన్. దీనివల్ల చేతులు దృఢంగా తయారవుతాయి మరియు పొట్టలో కొవ్వు కరగడానికి మంచి ఆసనం. లోయర్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి మంచి ఆసనము, తగ్గిపోతుంది లోయర్ బ్యాక్ పెయిన్. మీ బ్యాక్ పెయిన్ ఎక్కడ ఉందో అక్కడ మీరు అబ్జర్వ్ చేస్తూ శ్వాస తీసుకుంటూ ఉండాలి. నెమ్మదిగా అలా 20 సెకండ్ల తర్వాత నెమ్మదిగా మీ చిన్ను భూమికి ఆనించండి. ఇప్పుడు బాలాసనంలో మీరు రిలాక్స్ అవ్వండి. ఒక కాలు ఫోల్డ్ చేసేసి హాయిగా ఒకవైపు పడుకోండి. అదేవిధంగా 20 సెకండ్స్ తర్వాత మళ్ళీ ఆపోజిట్ సైడ్ చిత్రంలో చూపినట్టుగా
అలా మీరు ఒక కాలు పూర్తిగా ఫోల్డ్ చేసేసి హాయిగా శ్వాసను గమనిస్తూ రిలాక్స్ అవ్వండి. విశ్రాంతి పొందుతున్నారు. పూర్తిగా విశ్రాంతి పొందిన తర్వాత నెమ్మదిగా కుడివైపు తిరిగి నెమ్మదిగా 2 చేతుల సపోర్ట్తో విశ్రాంతి చెడిపోకుండా లేచి కూర్చోండి. ఇలా మనం బిగినర్స్కి యోగా ఫర్ బిగినర్స్ నమస్తే మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. కొత్తగా యోగా